ఈరోజు దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. దోసకాయని ఇలా పీల్ చేసి లోపల గింజలు తీసేసి ఇలా ముక్కలుగా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగాక దోసకాయ ముక్కలు వేయాలండి. లైట్గా మగ్గితే సరిపోద్ది. కొంచెం మగ్గింది. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర, రోట్లో ముందుగా వెల్లుల్లి, జీలకర్ర వేసి కొంచెం దంచి, కొంచెం చింతపండు, సాల్ట్ ఒక్కసారి దంచుదాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసి దంచుకుందాం. అలా కొంచెంగా వేసి చేసుకుందాం. వెనకలు ఇది కొంచెం నలిగితే స్టార్ట్ చేసాం. నలిగిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడం.